హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. కాస్ట్కు సంబంధించి అండ్ పి అండ్ ఎస్ అండ్ ఎంఎస్ఎఫ్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాస్ట్లో మాత్రంకి సెకండ్ యూనిట్ సంబంధించి క్వశ్చన్ ఇది. డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన సమ్ ఇది. ఓకే, సో ఇది మీ సీనియర్స్కి వచ్చిన క్వశ్చన్ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఈసారి మీకు రావచ్చిన ఉద్దేశంతో ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మిగతా యూనిట్స్ కావాలి అంటే వాటి టైటిల్స్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి కింది ఛాన్స్ స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. అండ్ ఇన్స్టా ఆర్ఎస్ వైబ్స్ మన ఇన్స్టా అకౌంట్, సో ఫాలో చేయండి, అప్డేట్స్ మిస్ అవ్వకండి. ఈ సమ్ని చాలా సింపుల్గా చెప్తాను, బేసిక్స్ నుంచి చెప్తాను స్టూడెంట్స్. మీకు క్లియర్గా ఈజీగా ఎవ్రీ స్టెప్ సింపుల్గా ఉంటుంది. సో మిగతా సమ్స్ కూడా మీరు సింపుల్గా చేయొచ్చు. అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇది, మిస్ అవ్వకండి. ఓకే, సో క్వశ్చన్ ఏంటి? అజ్యూమ్ దట్ 50% ఆఫ్ ఇంజనీరింగ్స్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్. ఏంటి? అజ్యూమ్ దట్ 50% ఆఫ్ ద ఇంజనీరింగ్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ అమాంగ్ 9 కండిషన్. ఒకటి ఎగ్జాక్ట్, ఫస్ట్ క్వశ్చన్ ఎగ్జాక్ట్ 5, సెకండ్ వచ్చేసి మనకి అట్లీస్ట్ 6 ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అని చెప్తున్నాడు. అయితే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? సో ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనేది మనం డినోట్ చేస్తాము. అది నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడ్ ఇన్ మ్యాక్సిమం కనుక్కోవాల్సి ఉంటుంది, అంటే ఎక్స్ కనుక్కోవాలి. ఓకే, సో మిగతాది పి వచ్చేసి మనకి, అంటే పి అంటే ఏంటి అంటే మనం కనుక్కోవాల్సిన ప్రాబిలిటీ ఫార్ములా ఏంటి? ఫార్ములా వచ్చేసి పి ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిఆర్. దీంట్లో ఎన్సిఆర్ పి ఆఫ్ ఆర్ అండ్ క్యూ ఆఫ్ ఎన్ మైనస్ ఆర్. ఇది మన ఫార్ములా, గమనించండి. ఏంటి? ఎన్సిఆర్. సో ఈ ఫార్ములాలో పి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి? పి వచ్చేసి చూడండి 50% ఆఫ్ ఇంజనీరింగ్స్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్ అని చెప్పాడు. 50% అంటే పీని ఎలా తీసుకోవచ్చు మనము? 50% అంటే హాఫే కదా, హాఫే కదా. 50% అంటే 100లో 50% అంటే సగమే, కాబట్టి మనం పీని మనం హాఫ్ తీసుకోవచ్చు. క్యూ ఏముండొచ్చు? క్యూ వచ్చేసి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి, అంటే 1 మైనస్ హాఫ్. పీ బదులు ఏం వేసుకోవచ్చు? హాఫ్ వేసుకోండి. అప్పుడు క్యూ కూడా ఏమొస్తుంది? మనకి హాఫే వస్తుంది. ఎందుకంటే 1లో నుంచి హాఫ్ తీసేస్తే మనకి హాఫే మిగులుతుంది. కాబట్టి క్యూ కూడా మనకి ఏంటి? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనకి హాఫ్ వచ్చింది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకేం కావాలి మనకి? ఎన్. ఎన్ వచ్చేసి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 9. చూడండి, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ అమాంగ్ 9 కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మనం 9 తీసుకున్నాం. రైట్, మీరు గమనించండి. అయితే ఈ ఆర్ అనేది మనకి 2 కండిషన్స్ ఇచ్చాడు. ఒకటి ఎగ్జాక్ట్ 5 అయితే, ఇంకొకటి అట్లీస్ట్ 6 అని ఇచ్చాడు. కాబట్టి మనకి 2 కండిషన్స్ వైజ్గా ఈ ఫార్ములా అప్లై చేసి మనం చేయాలి. అయితే ఈ ఫార్ములా గమనించండి, ఈ ఫార్ములాని ఇక్కడ మనకి పి వాల్యూ క్యూ వాల్యూ వచ్చింది. చూడండి, పి వాల్యూ ఏంటి? హాఫ్. క్యూ వాల్యూ ఏంటి? హాఫ్ వచ్చింది. అది సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా. ఎన్ అంటే ఎంత? 9. కాబట్టి ఎన్ 9 వేసుకున్నాను. సి ఆర్ మనకి తెలియదు, అలా ఉంచుకోండి. ఓకే, పి బదులు ఏం వేసుకోవచ్చు మనం? హాఫ్ వేసుకోవచ్చు. 1/2 పవర్ ఆర్. క్యూ బదులు క్యూ కూడా 1/2 ఎన్ మైనస్ ఆర్. ఇప్పుడు బేసెస్ రెండు సేమ్ ఉన్నాయి. బేసెస్ రెండు సేమ్ ఉంటే 9CR రెండు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేసుకోవచ్చు. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. ఇది ప్లస్ ఆర్, ఇది మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోయి ఎన్ మాత్రం మిగులుతుంది. మీకు రాసి చూపిస్తుంది చూడండి, ఎన్ మైనస్ ఆర్. ఇది యాడ్ అవుతుంది, ఇలా యాడ్ అవుతుంది. ఈ ఆర్ ఇలా యాడ్ అయింది. అప్పుడు ఈ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది? ఓన్లీ ఈ ఎన్ మాత్రమే మిగిలింది. ఇలా వచ్చిన స్టూడెంట్స్ మనకి. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి 2 కండిషన్స్ ఇచ్చాడు. ఒకటి ఎగ్జాక్ట్ 5 కోసం ఇచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్ 5 కోసం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ కండిషన్ వైజ్గా ఎగ్జాక్ట్ 5 కాబట్టి
అంటే ఆర్ వాల్యూ ఏంటి ఇక్కడ ఫస్ట్ కండిషన్ వైజ్గా ఆర్ వాల్యూ 5 అన్నట్టు. ఓకే, సో తెలుసుకోండి 9CR ఆర్ బదులు మనం 5 తీసుకుంటున్నాము. ఓకే, 1/2 టు ద పవర్ ఆఫ్ n ఏంటి n యాక్చువల్గా 9 కాబట్టి ఇక్కడ 9 వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి n = 9, ఇది n+9 వేసుకున్నాం కాబట్టి అంతే. ఓకే, కాబట్టి ఇక్కడ 9 వేసుకోండి, ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు 9C5 అంటే ఏంటి, సింపుల్గా ఏం లేదు, ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 ఫ్యాక్టోరియల్ రాసుకోండి, 5 ఉంది కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ రాసుకోండి, 9 - 5 ఎంత 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ రాసుకోండి. మరి ఫార్ములా ఏంటి సార్ అంటే చెప్తా, చాలా సింపుల్ ఫార్ములా. ఇక్కడ NCR = ఇదే కదా, NCR అంటే 9CR, NCR n ఫ్యాక్టోరియల్, అందుకే 9 కాబట్టి 9 ఫ్యాక్టోరియల్, n కాబట్టి n ఫ్యాక్టోరియల్, 9 కాబట్టి 9 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఇది కింద ఏముందో అది వేసుకోవాలి, కింద ఏముందో అది వేసుకున్నాం. నెక్స్ట్ n - r ఫ్యాక్టోరియల్, n - r అంటే ఏంటి, ఈ nలో నుంచి r తీయాలి, 9లో నుంచి 5 తీయాలి, 4 వచ్చింది అలాగా. ఓకే, ఇది 9 అనేది ఇలా వేసుకోవచ్చు, 1/2 వేసుకోవచ్చు ఇలాగా, రైట్, ఎందుకంటే 1కి వేసుకున్న అవసరం లేదు కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు. ఓకే, 9 అలా రాసుకోవచ్చు, 9 × 8 × 7 × 6 రాసుకుంటూ పోవచ్చు. బట్ మనకి 5 ఫ్యాక్టోరియల్ కింద ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తాం, స్టాప్ చేస్తే ఇది వేసుకోవాలి. ఓకే, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. 9 ఫ్యాక్టోరియల్ ఏంటంటే 9 నుంచి 1 దాకా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, రైట్. అయితే ఇట్లా మనకు 5 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, 5 కానీ 6 కానీ అక్కడ స్టాప్ చేసుకోండి. అలానే 9 ఫ్యాక్టోరియల్ కాబట్టి 9, 8, 7, 6 నేను 5 దాకా స్టాప్ చేసుకున్నాను, రైట్. కింద 5 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 5 ఫ్యాక్టోరియల్, 4 కాబట్టి 1, 2, 3, 4 దాకా స్టాప్ అయిపోవాలి. పై మాత్రంకి వెనకాల నుంచి వెళ్ళాలి, కింద మాత్రంకి ఫస్ట్ నుంచి వెళ్ళాలి. ఓకే, ఈ 5 ఫ్యాక్టోరియల్ ఈ 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి, ఈ 1, 2 to the power of 9 ఏం రాసుకోవచ్చు, 5, 12 రాసుకోవచ్చు, అంతే, 5, 12. ఓకే, ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమున్నాయా అంటే సింపుల్ ఏం లేదు. ఇంకా చూడండి 2 3s are 6 క్యాన్సిల్, అంతే. చూడండి 2 3s are 6 క్యాన్సిల్ అయిపోయింది, రైట్. 2 3 6, ఈ 6 క్యాన్సిల్ అయిపోయింది. 4 2s are 8 రాసుకోండి. ఇప్పుడు ఈ 2ని ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు, 256 వస్తుంది, రాసుకోండి. సో 2 5 12 క్యాన్సిలేషన్ చేస్తే మనకి 256 వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ 9 7 మాత్రమే ఉంది, 9 7s are 63 వస్తుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే, సో 63/256 చేస్తే = 0.246 మన ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఎగ్జాక్ట్ 5 అయితే ఇది మన ప్రాబబిలిటీ, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి, అట్లీస్ట్ 6. చాలా చాలా సింపుల్, అట్లీస్ట్ 6 అయితే. ఓకే, సో ఒక లైక్ తీసుకుందామా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి అట్లీస్ట్ 6. సెకండ్ వన్ ఏంటి, అట్లీస్ట్ 6 అంటే ఏంటి, మనకి P(x) > 6 తీసుకోవాలి. మైండ్లో పెట్టుకోండి, అట్లీస్ట్ అనగానే > ఉండాలి. అట్లీస్ట్ అంటే అర్థం ఏంటంటే మినిమం 6 ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. మినిమం 6 కాబట్టి ఈక్వల్, అంతకంటే ఎక్కువ కాబట్టి గ్రేటర్. అందుకే అట్లీస్ట్ వస్తే ఖచ్చితంగా మీరు > సింబల్ మీకు ఉండాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ P(5) కనుక్కున్నాం మనం ఇక్కడ, ఎందుకంటే ఎగ్జాక్ట్ 5 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏంటి అట్లీస్ట్ కాబట్టి P(x) > 6. అయితే దీంట్లో ఎలా ఉంటుంది అంటే గమనించండి, మనకి P అంటే ఇక్కడ చూడండి, మనం ఇదే ఫార్ములా వాడాలి. ఏంటి, ఇదే ఫార్ములా మనం వాడాలి స్టూడెంట్స్, గమనించండి.
కాకపోతే 1/2⁹ తీసేసుకోండి ఫస్ట్. అంటే ఇది ఎలా వేసుకోవాలంటే ఇది యాక్చువల్గా P ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 6. గమనించండి, ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 6 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 9 దాకా తీసుకోవాలి స్టూడెంట్స్. ఎందుకంటే మనకి 9 దాకా ఉన్నాయి కాబట్టి, నెంబర్ 9 దాకా ఉంది కాబట్టి 6 to 9 దాకా వెళ్ళాలి. ఒకవేళ 10 దాకా ఉంటే 10 దాకా వెళ్ళాలి, అలాగా. ఓకే, సో ఇప్పుడు ప్రతి దానికి మనం ప్రాబిలిటీ ఈ ఫామ్లో వేసుకోవాలి. ఏంటి? P ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటున్నాం కదా, రైట్? x ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటే ఈ r ప్లేస్ మనం 6 వేసుకోవాలి, నెక్స్ట్ 7 వేసుకోవాలి, నెక్స్ట్ 8 వేసుకోవాలి, నెక్స్ట్ 9 వేసుకోవాలి, అలాగా, రైట్? ఇది మారదు, ఇది అన్నిట్లకు సేమ్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది అన్నిట్లో సేమ్ ఉంటుంది కాబట్టి 1/2⁹ దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది కాబట్టి కామన్ తీసుకున్నాం. 1/2⁹ ఇలా కామన్ తీసుకున్నాం స్టూడెంట్స్. కామన్ తీసుకుని x ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటే ఈ r ప్లస్ 6 వేసుకోండి. 9c6 ప్లస్ 9c ఈ r ప్లేస్లో 7 వేసుకోండి. 7 ప్లస్ 9c ఈ r ప్లస్లో 8 వేసుకోండి ప్లస్ 9c ఈ r ప్లస్లో 9 వేసుకోండి. 9 ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు ఈ 1/2⁹ అనేది దీనికి ఉంటుంది, ఈ 1/2⁹ దీనికి ఉంటుంది, 1/2⁹ దీనికి ఉంటుంది, 1/2⁹ దీనికి ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. మనం రాయ అవసరం లేకుండా బయట కామన్ తీసేసుకున్నాము, రైట్? చూడండి 1/2⁹ కేవలం ఇది మాత్రం మారుతుంది కాబట్టి అదలా వేసుకోండి స్టూడెంట్స్. ఇది మీరు గమనించండి. ఓకే, నెక్స్ట్ 1/2⁹ అంటే ఇందాక చూడండి 2⁹ 5/12 వేసుకున్నాం కాబట్టి 5/12 వేసుకోండి, తర్వాత వేసుకుందాం నథింగ్ టు వరీ. ఇప్పుడు అయితే వద్దులేండి. ఓకే, ఇది 9c6 ఎలా వేసుకోవాలి? 9 ఫ్యాక్టోరియల్ బై 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ యాస్ట్ వేసుకోండి. 9లో నుంచి 6 తీసేస్తే ఎంత? 9లో నుంచి 6 తీసేస్తే మనకి 3 మిగులుతుంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇలా వేసుకుంటున్నాం. ప్లస్ 9c7 అంటే 9 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. 9లో 7 తీసేస్తే 2 ఫ్యాక్టోరియల్ అంతే, రైట్? ఇలాగా 9c8 అంటే ఇప్పుడు 9లో నుంచి 8 తీసేస్తే ఎంత? 1 కదా. అలా ఉంటే ఇక్కడ ఏమైతే వాల్యూ ఉందో అది వేసేసుకోవచ్చు, అంటే ప్లస్ 9 వేసేసుకోవచ్చు, రైట్? మీరు గమనించండి. సో 9c8 వాల్యూ ఎంత? 9. ఇక్కడ ఏమైతే ఉందో వేసేసుకున్నాము. ప్లస్ 9c9 అంటే 1, 2 సేమ్ ఉన్నాయి కదా, 1 వస్తుంది. గమనించండి. ఓకే, ఇలాగా చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 1/2⁹ అంటే అది యాసిడ్ వేసుకోండి. 2⁹ నేను యాసిడ్ వేసేస్తున్నాను. అయితే ఇక్కడ 9 ఫ్యాక్టోరియల్ అంటే 9 × 8 × 7 × 6 వరకు వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి. 6 ఫ్యాక్టోరియల్ 3 కాబట్టి 1 × 2 × 3 అలా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూద్దామా? ప్లస్ ఓకే 9 ఫ్యాక్టోరియల్ కాబట్టి 9 × 8 × 7 × 7 ఫ్యాక్టోరియల్ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి. 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 × 2 అలా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ప్లస్ 9 + 1 10 ఇలా రాసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఏం డౌట్స్? ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకుందాం. 6 క్యాన్సిల్ అయిపోయింది, రైట్? ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోయింది, రైట్? ఇక్కడ 2 8 అంటే 4 వస్తుంది. 2 4s are 8. 9 4s are ఎంత? 36. ఓకే, మీరు మైండ్లో పెట్టుకోండి. 36 ఇక్కడ వచ్చింది, మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత వస్తుందా? మనకి ఇక్కడ 4 వస్తుంది స్టూడెంట్స్. గమనించండి, మనకి ఇక్కడ 4 వచ్చింది, రైట్? అండ్ 3
3s are 9 ఇలా వచ్చింది స్టూడెంట్స్ రైట్. ఇప్పుడు 1/2⁹ ఎంత వస్తుంది 512 ఇక్కడ రాస్తాను స్టూడెంట్స్ గమనించండి 512 ఏది 1/2⁹ ఎంత వచ్చింది 2⁵ అంటే మనకి 5 కూడా వస్తే రాసుకున్నాము రైట్. 3 4s are 12 అంతే కదా 3 4s are మనకి 12 వచ్చింది రైట్. 12 7s are 84 ప్లస్ మనకు 36 వచ్చింది కదా ఎంత 36 వచ్చింది 9 4s are 36 ప్లస్ 10 36 ప్లస్ 10 రైట్. ఇప్పుడు నెక్స్ట్ 84 36 ప్లస్ 10 ఎంత వస్తుంది మనకి 130/512 రైట్ స్టూడెంట్స్ 130/512 ఇది క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇది క్యాన్సిలేషన్ చేస్తే క్యాల్కులేటర్ ఎంటర్ చేయండి 0.254 మన ఆన్సర్ వస్తుంది ఇది మన ఫైనల్ ఆన్సర్. సో స్టూడెంట్స్ ఇది ఎగ్జాక్ట్ 5 అన్నప్పుడు మన ప్రాబబిలిటీ ఇది అట్లీస్ట్ 6 అన్నప్పుడు మన ప్రాబబిలిటీ ఇది 0.254. సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.